ఇప్పుడు చూస్తే నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్లోకి తీసుకెళ్లిపోయారు. ఏం తమ్ముళ్ళు, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం? ఏంటి మీ అహంకారం? మీ అహంకారం అంతా ఒకటే, ఒక రాజకీయ పార్టీ అని. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము ఒకసారి, అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరి కోసం ఇది? మీకోసం అవునా కాదా? పల్నాడులో ఏం జరిగింది? రాజకీయాలు ఏంటి? ముఠా కక్షలు. రాయలసీమ మొత్తం ముఠాల్ని పూర్తిగా అణిచివేసి ఈరోజు రాయలసీమ కరువు సీమ కాదు, రతనాల సీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నారు. నీళ్ళిచ్చా హార్టికల్చర్ హబ్ చేస్తున్నా, రైతాంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకున్నా. ఇక్కడ కూడా మిమ్మల్ని అందుకే అడుగుతున్నా. నేను చాలా పెను మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాను. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలనుకుంటున్నాను. మన పిల్లలకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఐటీ నేర్పించాలనుకుంటున్నాను.